హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, మనకు మార్కెట్లో చూసినట్టయితే మన మొబైల్స్ లోపల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అని AMOLED డిస్ప్లే అని ఉన్నటువంటి మొబైల్స్ అయితే ఎక్కువగా మనకు అందుబాటులో అయితే ఉంటాయి. అయితే ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో పోల్చినప్పుడు AMOLED డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది కనుక ఈ వీడియో లోపల నేను AMOLED డిస్ప్లేతో వచ్చేటువంటి ఒక 5 మొబైల్స్ గురించి అయితే చెప్తాను. ఈ అన్ని మొబైల్స్ కూడా అండర్ 20,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే వస్తాయి. ఇక లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. నా వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించేట ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్లో మీరు మొదటిసారి వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇందులో మన ఫస్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీ నుంచి వెళ్ళి లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి రెడ్మీ నోట్ 13. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లేతోనైతే వస్తుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తోనైతే వస్తుంది, 1000 nits బ్రైట్నెస్తోనైతే ఈ మొబైల్ మనకు ఉంటుంది. ఇది L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి అమెజాన్ మరియు నెట్ఫ్లిక్స్ లోపల మీరు హెచ్డి కంటెంట్ లోపల వీడియోలు అయితే వాచ్ చేసుకోవచ్చు. దీనిలో ప్రాసెసర్ చూసినట్టయితే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఆక్టా-కోర్ ప్రాసెసర్తోనైతే వస్తుంది. 6GB ర్యామ్ ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్ వచ్చేసి 1TB వరకు అయితే మనం ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2 అయితే ఉంటుంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్తో ఉన్నటువంటి కెమెరా అయితే ఉంటుంది. 100MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. ఫుల్ హెచ్డి లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే ఈ కెమెరా ద్వారా మనం చేసుకోవచ్చు. 16MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీని ద్వారా కూడా మీరు ఫుల్ హెచ్డి లోపల వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జర్తోనైతే ఈ మొబైల్ మనకి ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 17,999 రూపీస్కి అయితే ప్రజెంట్ అవైలబుల్ అయితే ఉంది. ఇందులో మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పోకో X5 Pro. దీని యొక్క డిస్ప్లే గురించి చూసినట్టయితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతోనైతే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తోనైతే వస్తుంది, 900 nits బ్రైట్నెస్తోనైతే ఈ మొబైల్ మనకి ఇస్తున్నారు. ఇందులో HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లోపల మీరు హెచ్డి కంటెంట్ లోపల వీడియో అయితే చూసుకోవచ్చు. దీనిలో ప్రాసెసర్ గురించి చూసినట్టయితే ఇందులో స్నాప్డ్రాగన్ 778G ఆక్టా-కోర్ ప్రాసెసర్తోనైతే ఇస్తున్నారు. ఇది 6nm బేస్డ్ చిప్ సెట్, 6GB ర్యామ్ ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసినట్టయితే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇందులో ఎక్స్పెండబుల్ మెమరీ అయితే ఉండదు. మెమరీ టైప్ వచ్చేసి UFS 2.2 అయితే ఉంటుంది. యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 5.3 lakhs వరకు అయితే ఈ మొబైల్ ఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ తోనైతే కెమెరా ఉంటుంది. 108MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. 4K at 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే ఈ కెమెరాల ద్వారా మనం చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 16MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫుల్ హెచ్డి లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే ఈ ఫ్రంట్ కెమెరా ద్వారా మనం చేసుకోవచ్చు. ఇందులో బ్యాటరీ చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 67 watts ఫాస్ట్ ఛార్జర్తోనైతే ఈ మొబైల్ మనకి ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 19,999 రూపీస్కి అయితే ప్రజెంట్ అవైలబుల్ అయితే ఉంది. ఇందులో మన నెక్స్ట్ మొబైల్ చూసినట్టయితే లావా అగ్ని 2. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 950 nits బ్రైట్నెస్ తోనైతే ఈ మొబైల్ మనకి ఇస్తున్నారు. HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి నెట్ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ లోపల హెచ్డి కంటెంట్ లోపల వీడియోస్ అయితే మనం చూసుకోవచ్చు. దీని యొక్క ప్రాసెసర్ గురించి చూసినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఆక్టా-కోర్ ప్రాసెసర్తోనైతే వస్తుంది. ఇది 4nm బేస్డ్ చిప్ సెట్, 8GB ర్యామ్ ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X ఉంటుంది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఎక్స్పెండబుల్ మెమరీ అయితే ఉండదు. UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. దీని యొక్క యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 5.4 lakhs వరకు అయితే ఉంటుంది. ఈ మొబైల్ క్వాడ్ కెమెరా సెటప్ తోనైతే వస్తుంది. 50MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి కెమెరా, 2MP డెప్త్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాతోనైతే ఈ మొబైల్ మనకి ఇస్తున్నారు. 4K ద్వారా 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే ఈ మనము రేర్ కెమెరా ద్వారా చేసుకోవచ్చు. 16MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా ద్వారా మీరు ఫుల్ హెచ్డి లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 4700 mAh బ్యాటరీతోనైతే మనకు ఇస్తున్నారు. 66 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంటుంది ఇందులోపల. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే
18,999 రూపీస్కి అయితే ప్రజెంట్ అవైలబుల్ అయితే ఉంది. మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వివో T2 5G. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే 6.38 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ అమోలెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే ఇది. HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. 1300 నిట్స్ బ్రైట్నెస్ తోనైతే ఈ మొబైల్ మనకి ఇస్తున్నారు. దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 695 ఆక్టోకోర్ ప్రాసెసర్ తోనైతే ఇస్తున్నారు. ఇది 6nm బేస్డ్ చిప్ సెట్. ఇందులో 6GB ర్యామ్ ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X అయితే ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2 అయితే ఉంటుంది. డ్యూయల్ కెమెరా సెటప్ తోనైతే ఈ మొబైల్ మనకి ఇస్తున్నారు. 64MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది. 2MP డెప్త్ కెమెరాతోనైతే ఇస్తున్నారు. ఫుల్ హెచ్డి లోపల 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డింగ్ అయితే ఈ మొబైల్ ద్వారా మనం చేసుకోవచ్చు. 16MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఇది వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా. దీని ద్వారా కూడా ఫుల్ హెచ్డి లోపల 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తోనైతే ఈ మొబైల్ మనకి ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 18,999 రూపీస్కి అయితే ప్రజెంట్ అవైలబుల్ అయితే ఉంది. ఇందులో మన లాస్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ F34. దీని ఒక డిస్ప్లే చూసినట్టయితే 6.46 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతోనైతే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నటువంటి మొబైల్ డిస్ప్లే. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తోనైతే మనకు ఇస్తున్నారు. దీన్ని 1000 నిట్స్ బ్రైట్నెస్ తోనైతే ఈ మొబైల్ మనకు వస్తుంది. దీని యొక్క ప్రాసెసర్ గురించి చూసినట్టయితే సామ్సంగ్ Exynos 1280 ఆక్టోకోర్ ప్రాసెసర్. ఇది 5nm బేస్డ్ చిప్ సెట్ తోనైతే వస్తుంది. 6GB ర్యామ్ ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్ అనేది 1TB వరకు అయితే మనం ఎక్స్పెండబుల్ చేసుకోవచ్చు. స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2 అయితే ఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ తో ఈ మొబైల్ మనకు ఇస్తున్నారు. 50MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా అయితే ఇస్తున్నారు. 4K లోపల 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డింగ్ అయితే ఈ మొబైల్ ద్వారా మనం చేసుకోవచ్చు. 13MP ఫ్రంట్ కెమెరా, ఇది వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి కెమెరా. దీని ద్వారా ఫుల్ హెచ్డి లోపల 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డింగ్ అయితే మనం చేసుకోవచ్చు. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 18,999 రూపీస్కి అయితే ఈ మొబైల్ మనకు ఇస్తున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ అండర్ 20,000లో వచ్చేటువంటి AMOLED డిస్ప్లే ఉన్నటువంటి 5 బెస్ట్ మొబైల్స్. ఇందులో మీకు ఏ మొబైల్ నచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.